హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ 'గోదావరి రుచులు'. ఇప్పుడైతే మేము సమ్మర్‌లో చిల్ అవుదామనైతే బీచ్‌కైతే వెళ్తున్నాం. ఆ బీచ్ పేరు ఎస్‌ఏ-అనం. సరే, వెళ్తూ జర్నీలో మాట్లాడుకుందాం రండి ఒకసారి. ఇప్పుడైతే మేము అమలాపురం నుంచి బయలుదేరాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దీన్నే బ్లాక్ బ్రిడ్జ్ అంటారు. ఇక్కడి నుంచి మనం లెఫ్ట్‌కి తిరగాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దీన్ని రెడ్ బ్రిడ్జ్ అంటారు. ఇక్కడి నుంచి మనం రైట్ సైడ్ తిరగాలి. రైట్ సైడ్ నుంచి స్ట్రెయిట్‌గా వెళ్ళడమే అనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం సమరస్ వచ్చాము. ఇక్కడ నుంచి సమరస్ అనేది స్టార్ట్ అవుతుంది. సమరస్ నుంచి మనం వెళ్తుంటే రైట్ సైడ్‌లో ఒక బిర్యానీ హోటల్ అనేది ఉంటుంది. అక్కడ తాత బిర్యానీ అంటారు. అక్కడ తాత బిర్యానీ అనేది చాలా ఫేమస్. ఎప్పుడైనా వస్తే ఒకసారి ట్రై చేయండి. అక్కడ ప్యాకేజ్ రూ. 80, రూ. 100, రూ. 120. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఆ బిర్యానీ సెంటర్. ఇప్పుడైతే మనం చల్లపల్లి వచ్చాము. చూస్తున్నారు కదా బోట్. ఇక్కడ నుంచి మనం 7 కిలోమీటర్స్ జర్నీ చేయాలి. అయితే చల్లపల్లిలో మా బ్రో ఒకరు వస్తా అన్నారు. తన కోసం వెయిట్ చేస్తున్నామన్నమాట. అయితే చూస్తుండగానే అతనైతే వచ్చేసారు. ఇప్పుడు మేము అందరం కలిసి డిస్కస్ చేసుకొని ఇక్కడి నుంచి అయితే మేము ఎస్‌యానం బయలుదేరడం జరుగుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం వెళ్ళే రహదారిలో అటు సైడ్, ఇటు సైడ్ కూడా ఎక్కువగా మనకి చెరువులే కనపడతా ఉంటాయి. ఇటు సైడ్ ఎక్కువగా ఆక్వాకల్చర్ అనేది చేయడం జరుగుతుంది. రైతులందరూ కూడా ఎక్కువ ఆక్వా మీద ఆధారపడి ఉంటారు ఇటు సైడ్. అన్ని రొయ్యల చెరువులు, చేపల చెరువులు మాత్రమే కనపడతాయి ఇటు చూసినా మనకి. ఇప్పుడైతే మనం ఎస్‌యానం వచ్చేసాం. చూస్తున్నారు కదా బోర్డ్, ఇక్కడ నుంచి ఎస్‌యానం అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా హెలికాప్టర్, అది ఓఎన్‌జీసీకి సంబంధించిన హెలికాప్టర్. ఇప్పుడైతే మనం బీచ్ రోడ్‌కైతే వచ్చేసాము. ఇంతకుముందు రోడ్లు చాలా దారుణంగా ఉండేవి. ఈ మధ్యన అయితే సీసీ రోడ్లు వేయడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు ఇక్కడ బీచ్ ఫెస్టివల్స్ అనేవి జరిగినవి. సో, దానివల్ల సీసీ రోడ్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల జర్నీ చాలా సులభంగా, ఈజీగా అనిపిస్తుంది మనకి. ఇప్పుడైతే మన బీచ్ పాయింట్‌కి అయితే రావడం జరిగింది. చూస్తున్నారు కదా, బీచ్ అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఎటు చూసినా మనకి సముద్రమే కనపడుతుంది. మేము సమ్మర్ కాబట్టి ఎవరు రారేమో వేడికి అనుకున్నాం. కానీ ఇక్కడ చూస్తే కార్లు, బళ్ళు చాలా ఉన్నాయి. అంటే చాలా మంది వచ్చారన్నమాట. ఇప్పుడైతే మేము బీచ్ ప్లేస్‌కి అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడి నుంచి మేము డ్రెసెస్ చేంజ్ చేసుకొని బీచ్‌లోకి వెళ్ళాలి. డ్రెస్సులయితే చేంజ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మరి బీచ్ అంటే మామూలుగా ఉండదు కదా! ఈ మాత్రం కాస్ట్యూమ్స్ ఉండాలి. మొత్తానికైతే బీచ్‌కైతే వచ్చేసాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా! ఇదే బీచ్. ఎస్‌యానం బీచ్. చూడడానికైతే చాలా బావుంటుంది. మా బ్రదర్ వెనకాల వస్తున్నాడు. తన కోసం వెయిట్ చేస్తూ ఈ లోపల సరదాగా టైమ్ పాస్ చేయడానికి కాసేపు రీల్స్ అయితే చేయడం జరిగింది.
చూస్తుండగానే మా బ్రదర్ అయితే వచ్చేసాడు. తన వస్తూ కూడా ఐస్ బాక్స్‌లో కొన్ని కూల్ డ్రింక్స్ అయితే తేవడం జరిగింది. మేము వచ్చినప్పుడు కొన్ని స్నాక్స్ అయితే తెచ్చుకోవడం జరిగింది. అలాగే కొన్ని కూల్ డ్రింక్స్ కూడా తీసుకోవడం జరిగింది. అవే ఫ్రెండ్స్ ఇవి. సముద్రం వారిన వేడిలో అలా కూల్ డ్రింక్ తాగుతుంటే చల్లగా సరదాగా అనిపిస్తుంది. బయటకొచ్చేటప్పటికి ఈవినింగ్ 6 అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా చీకటిపై సమయం ఆసన్నమైందని ఇంక బయలుదేరదాం అనుకుంటున్నాం తిరిగి. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాము. అంతవరకు ఉంటాం మరి. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.